యాహ్! సో, కూర్చోండి. అన్న కూర్చో అన్న. ఓకే. గుడ్ మార్నింగ్. యాహ్! సూపర్. కొంతమందొచ్చినా ఎనర్జీతోనే ఉన్నారనమాట అయితే. గుడ్ మార్నింగ్ వినిపించింది. యాహ్! సో, మన మీటప్ దిస్ ఈస్ 13థ్ మీటప్ ప్రెజెంట్. ఇంతవరకు 12 మీటప్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ 12థ్ మీటప్ మనం కడపకే షిఫ్ట్ చేసున్నాము. కడపలో ఇన్వెస్టర్స్ వచ్చారు. అక్కడ ఐడియాస్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా వెళ్ళేసి పిచ్ ఇచ్చారు. లైక్ వాళ్ళకొక గైడెన్స్ కానివ్వండి, లైక్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ అయ్యాయి ఇక్కడ. కడపలో 12థ్ మీటప్‌లో జరిగాయి. అండ్ 11 మీటప్స్ ఇక్కడ జరిగాయి గదా! ఇక్కడ ఫుల్‌ఫిల్ కాలేదా అంటే, ఇక్కడ డామ్ ష్యూర్ అక్కడికంటే 2x రిటర్న్ వచ్చిందన్నమాట. సూపర్‌గొచ్చింది. అంటే లైక్ చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. ప్రతి మీటప్‌కి డిఫరెంట్ పర్సన్స్ వస్తుంటారు. డిఫరెంట్ కేటగరీస్‌లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారనమాట. లైక్ జస్ట్ ఐడియాతో వచ్చి ఉంటారు గదా! లైక్ ఏదో చూద్దాము, ఏదో జరుగుతుంది, ఇక్కడ చూద్దాము అని చెప్పేసి వచ్చిన వాళ్ళు గూడా ప్రెజెంట్ వాళ్ళ ఐడియాని తీసుకొని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎలా వాల్యుయేట్ చేసుకోవాలి, కస్టమర్స్‌లోకి ఎలా తీసుకెళ్ళాలి అండ్ మార్కెట్‌లో ఎలా ప్లేస్ అవ్వాలి అనే స్టేజ్‌కెళ్లారనమాట. ఇంకా కొన్ని డేస్‌లో స్టార్ట్ అయిపోతదనమాట. లైక్ ఇట్ టేక్స్ టైమ్ గదా! ఇంత ప్రాసెస్ జరగాలి అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఐడియా రాగానే ఏదో స్టార్ట్ చేసేద్దాము అది గాదు. లైక్ దేర్ ఈస్ ఎ ప్రాసెస్. ఐడియా నుంచి మార్కెట్ లెవెల్‌కెళ్ళాలంటే దేర్ ఈస్ హ్యూజ్ ప్రాసెస్ ఉంటది దాంతో. ఆ ప్రాసెస్‌ని నువ్వు ఎంత కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనేది మ్యాటర్. నీ బేస్ వర్క్ నీకు కరెక్ట్‌గా ఉంది అంటే గన నువ్వు ఫర్దర్ మార్కెట్‌లో స్టాండ్ అవుతావు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ మార్కెట్‌లో స్టాండ్ అయినా కూడా. ఎందుకు? డ్యూ టు కాంపిటీటర్. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలో తెలీదు. ఆ స్టేజ్‌లో గూడా చాలామంది ఏమంటంటే గివ్ అప్ ఇస్తూ ఉంటారు. ఐడియాతో వస్తారు. ఐడియాని ప్రొడక్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు. మార్కెట్‌లో ప్లేస్ అవుతారు. బట్ అయినా గూడా కాంపిటీషన్ సర్వైవ్ అవ్వలేక గివ్ అప్ ఇస్తూ ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళందరికీ మనకి ఒక సొల్యూషన్ ఉంటది. ఏంటి ఆ సొల్యూషన్ అంటే నెట్వర్కింగ్. మరి నెట్వర్కింగ్ ఎందుకు? అసలు ఏంది నెట్వర్కింగ్ అంటే? ఏం చేయాలి నెట్వర్కింగ్ సెషన్స్‌లో? అసలు దీని పర్పస్ ఏంటి మరి? ఈడ సండే కండక్ట్ జేస్తున్నారు. అసలు దీని పర్పస్ ఏంది? అంటే ఇక్కడ జస్ట్ నాకొక ఐడియా వచ్చింది అనుకోండి. ఇమాజిన్ యూ హావ్ ఎన్ ఐడియా. సంథింగ్ ఏదో ఒక ఐడియా వచ్చింది. బట్ మీకు ముందరికెలా తీసుకెళ్ళాలో తెలియదు. అంటే మీకు ఐడియా వచ్చింది. మీరు తీసుకొని దాన్ని బుక్‌లో రాస్తారు. క్లియర్‌గా రాస్తారు. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడ ఆగిపోతారు. ఎందుకు? ఎందుకంటే ఎవరితో కనెక్ట్ అవ్వాలో మనకు తెలీదు. తెలియక ఏంటంటే అక్కడ ఆగిపోతూ ఉంటారు. ఆ ఐడియాని అక్కడే ఇంక ఎండ్ చేసినట్టే గదా! అప్పుడు. లైక్ నెక్స్ట్ ఓకే. ఐడియా రాసాము. మనకు క్లియర్ ఐడియా ఉంది. నెక్స్ట్ వాలిడేషన్ సెషన్. అంటే ఆ ఐడియా వర్క్ అవుతదా కాదా అసలు? మన కస్టమర్స్ ఎవరు? మనం ఎవరికి సేల్ చేయాలి మన ప్రొడక్ట్‌ని? మనం ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసాము. దానికి సొల్యూషన్ కూడా ఐడెంటిఫై చేసాము. బట్ ఎవరు? కస్టమర్స్ ఎవరు? మన కస్టమర్స్ వాళ్ళు మన ప్రొడక్ట్‌ని వాళ్ళు కొనేటట్టుగానే అయితే అప్పుడు మన ఐడియా వాలిడేట్ అయినట్టు. అంతవరకు మన ఐడియా ఉన్నా గూడా దానికి సొల్యూషన్ ఉన్నా గూడా ఇట్స్ వేస్ట్. అంతే గదా! లైక్ ఇప్పుడు ఆ కస్టమర్‌కి నువ్వు ఇచ్చే సొల్యూషను పేయబుల్ అనిపిస్తుందా లేదా? ఆ పేయబుల్ అయితేనే ఆ ఐడియా నీకు వాలిడేట్ అయినట్టు. ఆ కస్టమర్స్ ఎవరు? ఎలా వాళ్ళని ఫైండ్ జేయాలి? ఇట్స్ ఐడియా వాలిడేషన్ సెషన్. దీనికి కూడా మనకేం గావాలి? నెట్వర్కింగ్ గావాలి. 10 మందితో మాట్లాడడం గావాలి. 10 మందిలోకి నీ ప్రొడక్ట్‌ని తీసుకురాగలగాలి. 10 మందికి నీ ఐడియాని ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ సెషన్ ఏంటి? ఐడియా వచ్చింది. ఐడియా వాలిడేషన్ గూడా అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఎంవీపీ. ఏంటి ఎంవీపీ అంటే? లైక్ ఒక డెమో పీస్. నీ ప్రొడక్ట్ గురించి ఒక డెమో పీస్. అది ఏదైనా గావచ్చు. ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్‌ని నువ్వు ఒక యూనిక్‌గా ఒక బ్రాండ్ లాగా జేయొచ్చు. ఎలా? ఒక యూనిక్ బ్రాండ్ నేమ్, లోగో ఇవన్నీ వేసేసి దానికి స్టిక్కరింగ్ జేసేసి నీట్‌గా ప్యాక్ ఒక యూనిక్ స్టైల్‌లో ప్యాక్ జేసావంటే గన దాన్ని నువ్వు బ్రాండింగ్ జేసుకోవచ్చు. అది ఒక ప్రోటోటైప్ చేయాలన్నమాట. ఫస్ట్ డెమో పీస్. ఆ డెమో పీస్ వల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏంటి అంటే మనకి మార్కెట్‌లో ప్లేస్ అయిన తర్వాత ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఆ ప్రాబ్లమ్స్‌ని మనము ముందే ఫేస్ చేస్తాం. ఆ డెమో స్టేజ్‌లోనే, ఎంవీపీ స్టేజ్‌లో. ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాన్లని మనం ముందే ఫేస్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ముందు తెలిసినాయంటే మనకి సొల్యూషన్ ఈజీ అవుతది. అంతే గదా! యాహ్! సొల్యూషన్ ఈజీ అవుతది. సో, ఆ ప్రాబ్లమ్‌ని మనం ముందే సాల్వ్ చేస్తున్నాము అంటే
మనం మార్కెట్లో ప్లేస్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం వస్తే ఇంకా తొందరగా మనం ఆ ప్రాబ్లమ్ని కోపప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇట్స్ ఏ థర్డ్ స్టేజ్. అండ్ ఫోర్త్ స్టేజ్ ఏంది? ఓకే, MVP చేసాము, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుటెడ్, సూపర్. నెక్స్ట్ ఏంది? అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది స్టార్ట్ అవ్వదు, అవునా? ఏది స్టార్ట్ అవుదా? అవుతుంది. ఏది స్టార్ట్ అవుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఆగిపోతూ ఉంటారు. లైక్ ఆ ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లో కొందరు ఆగిపోతూ ఉంటారు అనమాట. ఆ స్టేజ్ని కూడా మనము ఇక్కడ నెట్వర్కింగ్ సెషన్స్ ద్వారా మనం సాల్వ్ చేస్తాము. లైక్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే, ఇక్కడికి ఇన్వెస్టర్స్ కూడా వస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మీరు ఇక్కడ మీ ఐడియాని, మీ క్లియర్ MVPని కానీ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ప్రజెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టర్స్ నాకు కనెక్ట్ అవుతారు. నాకు కనెక్ట్ అయ్యేసి వాళ్ళు చెప్తారనమాట, హర్ష నాకు ఆ ప్రోడక్ట్ నచ్చింది, వాళ్ళ ఐడియా నచ్చింది, వాళ్ళు నిలబడతారు అనుకుంటున్నాను, లైక్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఉంది కదా, నాకు వాళ్ళని కనెక్ట్ చేయ ఒకసారి, నేను మాట్లాడతాను వాళ్ళతో. ఇఫ్ ఎవ్రీథింగ్ సార్ట్ అవుటెడ్, మనం ముందరికి వెళ్దాం, వాళ్ళ ప్రోడక్ట్ని మనం ముందరికి తీసుకెళ్దాం, అలా అనమాట. లైక్ అలా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా వచ్చి వాళ్ళు విని నాతో కనెక్ట్ అయ్యేసి ఇన్వెస్ట్మెంట్ కూడా దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మార్కెట్లో నిలబడ్డం. ఇన్వెస్ట్మెంట్ దొరికింది, అంతా అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది, మార్కెట్లో నిలబడ్డం. ఎలా నిలబడాలి? ఎట్లా స్టాండ్ అవుట్ అవ్వాలి మార్కెట్లో? లైక్ మోస్ట్లీ నేను ఇంతవరకు చూసిన దాని ప్రకారం వీ ప్రిఫర్ పర్సనల్ బ్రాండింగ్. ఏంటి పర్సనల్ బ్రాండింగ్ అంటే? నీ ప్రోడక్ట్ గురించి నువ్వే చెప్పడం, అది సోషల్ మీడియాలో. ఇట్స్ కాల్డ్ పర్సనల్ బ్రాండింగ్. ఓకేనా? జీరో ఆఫ్ కాస్ట్తో, అంటే నువ్వు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నీ టాలెంట్ నువ్వు మాట్లాడుతున్నావు, నీ ప్రోడక్ట్ గురించి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, దాన్ని నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నావు. ఆ సోషల్ మీడియా నుంచి నీకు రీచ్ వస్తుంది. సో దట్ ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రొద్దుటూరులో నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వడం కానీ, లైక్ ఆ విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి ఇవ్వడం కానీ, లైక్ బ్యానర్స్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ఏం చేయలేదన్నమాట. నేను కూడా కంప్లీట్లీ స్టార్టెడ్ విత్ సోషల్ మీడియా విత్ జీరో ఆఫ్ కాస్ట్. అండ్ మనము ఇక్కడ ప్రజెంట్ 13th మీటప్లో ఉన్నాం. అండ్ మనకి నియర్లీ 1200 మెంబర్స్ సపోర్ట్ ఉంది. ఎందుకు? నేను కూడా జీరోతోనే స్టార్ట్ చేసినాను. కానీ ఈ స్టార్టప్ హబ్ ప్రొద్దుటూరు అని చెప్పేసి ఇది చాలా మందికి ఆధారమైందనమాట. లైక్ వాళ్ళ ప్రొడక్ట్స్ని ముందరికి తీసుకురావడానికి చాలా మందికి హెల్ప్ అయింది. చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. ఒక మంచి ఇనిషియేటివ్ నీ దగ్గర పడుతుంది, నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది ఈ సొసైటీలో అంటే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాట్ యూ హ్యావ్ టు డూ అంటే, నువ్వు వచ్చి నిలబడి నువ్వు చెప్పాలి, నువ్వు పొద్దున్నే లేచి చెప్పాలి, అంతే. ఇప్పుడు రియల్లీ నేను నిన్న ఆఫ్టర్నూన్ రీల్ ఏమో అప్లోడ్ చేశాను, 2K వ్యూస్ పోయింది. అండ్ రావడం మాత్రం ఇంతమంది వచ్చారు. లైక్ వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? మార్నింగ్ లేవగానే ఏం పోతావులే, పడుకొని నిద్రపోదాం, కంఫర్ట్ జోన్ అనమాట. ఆ కంఫర్ట్ జోన్ నుంచి దాటి మీరు వచ్చారు అంటే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇలానే ఈ కాంపిటేటివ్ స్పిరిట్తోనే ముందరికి వెళ్ళండి. లైక్ మీ ఐడియాస్తో కానివ్వండి, లైక్ చాలామంది ఇక్కడికి నాలెడ్జ్ కోసం కూడా వస్తూ ఉంటారు. నాలెడ్జ్ కోసం వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఏంది ఇంతమంది వస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా యూనిక్గా ఉంటారు అనమాట. లైక్ వాళ్ళు ఏదో ఒక బిజినెసెస్లో ఉంటారు, లైక్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి, డిఫరెంట్ యూనిక్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. వీళ్ళంతా ఎట్లా అంటే, ఇక్కడికి వచ్చి చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ నాలెడ్జ్, ఆ పిల్లోళ్ళ నాలెడ్జ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. లైక్ పిల్లోళ్ళని ఎందుకన్నానంటే, ఇక్కడికి మోస్ట్లీ స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. లైక్ 8th క్లాస్ పిల్లోళ్ళు, 9th క్లాస్ పిల్లోళ్ళు, వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా అంటే, వాళ్ళ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. లైక్ అన్న తెలీదన్న, నాకు ఫస్ట్ ఏదో చూద్దామని వచ్చాను, జస్ట్ ఇట్లా వచ్చాను, చూస్తూ ఉన్నాను, లైక్ నాకు మంచిగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి వస్తూనే ఉన్నాను మీటప్స్కి, ప్రతి ఒక్క మీటప్స్కి వస్తున్నాను, నా మైండ్ సెట్ షిఫ్ట్ అయిందన్న, లైక్ నేను కూడా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఏదన్నా నీ గైడెన్స్ ఉంటే ఇవ్వను. సో హ్యాపీ ఫర్ దట్. ఆ స్టేజ్లోనే ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ చేంజ్ అయింది. ఎంప్లాయ్మెంట్ చేయాలి, ఒకరి కింద పని చేయాలి అనే దగ్గర నుంచి నేను ఒకరికి జాబ్ ఇవ్వాలి అనే స్టేజ్కి వెళ్తే ఎంత క్రూషియల్ థింగ్ అది. ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఆ చిన్న ఏజ్లోనే అది జరగడం వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది. సో ఓకే, ఈ స్టార్టప్ ఆఫ్ ప్రొద్దుటూరు అనేది ఎలా, ఎందుకు అనేది క్లియర్ ఐడియా వచ్చే ఉంటుంది మీకు, అండ్ ఎందుకు పెట్టాము అనేది కూడా. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎలా తీసుకెళ్దాం ముందరికి అంటే, ఫస్ట్
ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ వస్తారని నేను ముందే చెప్పాను. సో ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. సో దానికోసం ఇంట్రడక్షన్ సెషన్ ఉంటుంది ఫస్ట్. సో ఇంట్రడక్షన్ సెషన్లో ఏం చెప్తారు అంటే వాళ్ళ నేము అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, ఇంతవరకు వాళ్ళు స్టార్టప్ ప్రొద్దుటూరుకి వచ్చారా లేదా, వస్తే అక్కడి నుంచి ఏం నేర్చుకున్నారు, అండ్ వాళ్ళు వాళ్ళ ఐడియా పైన వర్క్ చేయాలి అనుకుంటూ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు, ఇది ఇంట్రడక్షన్ సెషన్లో చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫోటో తీసుకుందాము, ఫోటో ఫర్ మెమరీ. ఎందుకంటే ఇంతమంది వచ్చారు 13th స్టార్టప్ మీట్కి అని చెప్పేసి ఇది ఒక మెమరీ అనమాట. దాన్ని మేము సోషల్ మీడియా కూడా అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ సెషన్ క్రూషియల్ సెషన్, ఇట్స్ కాల్డ్ ఎ నెట్వర్కింగ్ సెషన్. సో ఇక్కడికి వచ్చి అందరూ ఇంట్రడక్షన్ ఇవ్వడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఐడియా వస్తుంది. సో ఈ పర్సన్ పిక్ చేసుకుంటే ఈ పర్సన్ ఇతను ఓకే సో అండ్ సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు, నాకు హెల్ప్ అవుతారు. ఈ థర్డ్ సెషన్లో మనము వాళ్ళతో కనెక్ట్ అవుతారు. లైక్ అంటే పర్సనల్గా వెళ్ళేసి కనెక్ట్ అవ్వండి, దానివల్ల ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్. అండ్ లాస్ట్లో నెట్వర్కింగ్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు ఏదైనా వర్క్స్ ఉంటే ఇంకా వెళ్ళొచ్చు. లైక్ ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు. నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఐ విల్ ప్రొవైడ్ దట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి విషయం మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఈ 13 మీటప్స్ జరిగాయి కదా, ఈ 13 మీటప్స్లో మనకి ఇంతవరకు ఆఫీస్ లేదు. ప్రజెంట్ వచ్చేసి ఆఫీస్ వచ్చింది. దండపాణి గ్రూప్స్ వాళ్ళు మనకి ఆఫీస్ని ప్రొవైడ్ చేశారు, ఆఫీస్ వర్క్ స్పేస్. థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ ఆఫీసు అంటే సినీ హబ్ ఉంది కదా, ఐడియా ఉందా? సినీ హబ్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఎంటర్ అవ్వగానే బిర్లా మైన్స్ అని చెప్పేసి ముందు అక్కడ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడే ఆ రూమ్లోనే అనమాట. ఇప్పుడు అడ్మిషన్ స్కూల్ ఓపెన్ అయింది, సో అక్కడికి షిఫ్ట్ చేసేసారు అడ్మిషన్స్ అంతా. అదంతా ఖాళీ అయిపోయింది స్పేస్. ఆ స్పేస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఏదన్నా కావాలి పర్సనల్గా అంటే కనుక మనకి అక్కడికి ఆల్వేస్ వెల్కమ్ అనమాట. ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా విల్ ఫుల్ఫిల్ దట్. లైక్ మీకు మార్కెటింగ్ సర్వీసెస్ కావచ్చు, ఎక్కడ ఆగిపోయారో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఆగిపోయి ఉంటారు కదా, చెప్పాను కదా. లైక్ మీకు మార్కెటింగ్ కానివ్వచ్చు, వెబ్సైట్స్ కానివ్వచ్చు, యాప్స్ కానివ్వచ్చు, లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఆగిపోయింటారు. ఇన్వెస్ట్మెంట్లు కానివ్వచ్చు, ఎక్కడికైనా కూడా ఇక్కడ వచ్చి పిచ్ ఇవ్వండి. సో దట్ మీరు ఇంకా ముందరికి వెళ్ళి మాతో కాంటాక్ట్లో ఉండాలి, ఇంకా మీ నుంచి నాకు ఖచ్చితంగా సొల్యూషన్ కావాలి అనుకుంటే అక్కడికి వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. నేను అక్కడే అవైలబుల్ ఉంటాను. ఒకసారి కాల్ చేసేసి మీరు రావచ్చు అనమాట. సో ఓకే, స్టార్ట్ చేద్దామా ఇంట్రొడక్షన్ సెషన్ మరి.